వచ్చే ప్రయోజనం ఏం లేదనేది నా రైట్ రైట్. లక్ష్మణరావు గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ జంజీ అంతా మీ వెనకే ఉంది అని మీరు గొప్పగా చెప్తున్నారు. కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. జంజీ ఉద్యమం ప్రారంభమైంది, ప్రభుత్వ పతనం, ఈ తరహా స్టేట్మెంట్లు అన్ని ఇస్తున్నారు. ఈ రోజు కర్నూలులో చూస్తేనేమో డిఎస్సీ పట్టాలు పొందినటువంటి కుటుంబాలు, వారి తల్లిదండ్రులు, వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి అనుకూలంగా. ఏం చెప్తారు? శివ గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులకి, అలాగే జీ తెలుగు న్యూస్ వీక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఖచ్చితంగా జంజీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో రన్ అవుతుంది. ఖచ్చితంగా మాతో సహకరిస్తుంది కూడా. ఉన్నది జంజీ కాదు, గంజాయి అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఒక రాష్ట్ర సీఎం అయినటువంటి, ఒక బాధ్యత గల పోస్ట్ లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అటువంటి పదాలని చదువుకున్నటువంటి, ఎగ్జామ్ రాసినటువంటి నిరుద్యోగులకి ఆపాదించి గంజా బ్యాచ్ అని అనడం ఎంతవరకు సబబు అండి? ఒక సీఎం హోదాలో మీరున్నారు. నిరుద్యోగులు 3,63,000 మంది ఆ డిఎస్సి, మెగా డిఎస్సి రాసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తే గంజా బ్యాచా? నిరుద్యోగులు మీకు గంజా బ్యాచ్ లా కనబడ్డారా? ఇదా మీ సంస్కారం చంద్రబాబు నాయుడు? ఇదా మీ సంస్కారం? నిరుద్యోగుల్ని గంజా బ్యాచ్ గా చిత్రీకరిస్తారా? గంజా బ్యాచ్ తో పోలుస్తారా? ఏంటి సార్ ఇది? అంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అసలు నష్టపోయిన అభ్యర్థులు కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? అసలు నష్టపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ కూడా హైకోర్టులో వేశారు. హైకోర్టులో అది కోర్టు పరిధిలో ఉంది, ఇంకా తీర్పు రాలేదు, వస్తుంది త్వరలో. ఎంతమంది అభ్యర్థులు వేశారు? వాళ్ళందరూ ఒక సంఘం ఏర్పరచుకొని, సంఘం తరఫున వేశారు. ఒక కమిటీ, ఒక సంఘం లాగా ఏర్పరచుకొని ఆ సంఘం తరఫున కోర్టులో వేయడం జరిగింది. అది కోర్టు తీర్పు ఇంకా రాలేదు. అలాగే మొట్టమొదటి కేసు వేసింది ఎవరంటే, ఎవరైతే ఎస్సీఆర్టీలో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నవీన్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి ఇదే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్సీఆర్టీ ఏదైతే ప్రశ్న పత్రాలు తయారు చేస్తారో ఆ యొక్క కమిటీలో ఆయన ఉన్నారు. ఆయన అప్లోడ్ చేశాడు సిస్టమ్ లో ఆ యొక్క ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో. సో ఆ వ్యక్తికి సోషల్ స్టడీస్ లో కృష్ణా జిల్లాకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అలాగే తెలుగు టీజీటీకి సంబంధించి మరి 6వ ర్యాంక్ వచ్చింది స్టేట్ లెవెల్లో. ఇవి ఆ వ్యక్తి, ఎందుకంటే ఆ వ్యక్తి అప్లోడ్ చేశాడు, ఆ వ్యక్తికి ప్రశ్నాపత్రాలు తెలుసు, ఆ వ్యక్తి ఎంతమంది అకాడమీకి పంపించాడు, లేదంటే కోచింగ్ సెంటర్కి ఇచ్చాడు, తద్వారా ఎంతమందికి లీక్ అయింది అనేది మేము అదే కదా పారదర్శకంగా దాని మీద సమగ్రమైన విచారణ జరపమంటున్నాం. ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదు. నవీన్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని నంబర్ 1 ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ తీసేశారు. 2వ ర్యాంక్ నుంచి వీళ్ళేమో ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఏమో 2వ ర్యాంక్ నుంచి ఇచ్చారు. ఆ నవీన్ అన్న వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ తీసేశారు. అసలు అక్కడ మనకి ఇప్పుడు డేటాబేస్ లో కనబడదు. ఆయన హైకోర్టులో కేసు పెట్టాడు, నాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ దాన్ని తొలగించారు, నన్ను మొత్తం నా రికార్డు డేటాలో లేకుండా నన్ను తొలగించారు, దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పి నవీన్ అనే వ్యక్తి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుందమ్మా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీవో నంబర్ 74 ఏదైతే స్పోర్ట్స్ కోటాలో సంబంధించినటువంటి, ఆ స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సినటువంటి ఈ పీఈటీ జాబులు కానీ కొన్ని ఈ టీచర్ పోస్టులకు సంబంధించినవి 2% ఉంటే, ఇదే నారా లోకేష్ గారు ఇలా అధికారం రాగానే ఏం చేశారంటే జీవో నంబర్ 47, జీవో నంబర్ 34 తీసుకొచ్చి 2% ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ 3% పెంచారు. సరే, పెంచిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే భరత్ ఉన్నాడో ఎంపీ, ఆయన నారా లోకేష్ తోడలుడు, ఆయన విశాఖపట్నం సంబంధించి గీతా సంస్థలకు సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా సుమారు 39 మందికి ఆయన జూడో సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు కేరళకు సంబంధించి. ఆ వ్యక్తి ఏమో 39 మంది గేమ్స్ లో పాల్గొన్నారని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే కోన రవికుమార్ అనే ఆంధ్రవలస ఎమ్మెల్యే, ఆయన కూడా మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలకి లక్ష్మణరావు గారు మీరు ప్రస్తావిస్తున్నటువంటి ప్రతి అంశానికి కూడా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వచ్చి మీడియా ముందు కొన్ని విషయాలు చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ అవి గనక మీకు సంతృప్తికరంగా లేకపోతే పార్టీ పరంగా కూడా మీరు ఏ అయితే అంశాలు ప్రస్తావిస్తున్నారో వాటన్ని కూడా కోర్టు దగ్గర పెట్టి ఉండాల్సింది కదా. ఎందుకు పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్ళట్లేదు డిఎస్సీ విషయంలో? ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ఉంది. సిబిఐ ఎంక్వైరీ అడిగితే మాత్రం మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఏంటి సార్? ఇక్కడ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ చంద్రమోహన్, మా ఎమ్మెల్సీ గారు
ఆయన ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది, ఇంకా రాలా, అది కూడా కోర్టులో పెండింగ్ ఉంది. సార్ మీరు ఇక్కడ ఏంటంటే మా పార్టీ తరఫున కూడా ఎమ్మెల్సీ ఆయన చంద్రశేఖర్ గారు వెళ్ళారు. నేనేమంటానంటే ఇక్కడ శివ గారు పారదర్శకంగా ఎగ్జామ్స్ జరగలేదు. ఇక్కడ ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 నుంచి 20 లక్షలకు అమ్మారు. సుమారు 441 ఉద్యోగాలు అమ్మారంటే 20 లక్షలు ఏంటి ఎంత అంటే ఎంత అయిందంటే ఇక్కడ సుమారు 100 కోట్ల పైన ఇక్కడ స్కామ్ జరిగింది. 100 కోట్ల స్కామ్ జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఎవరి భాగస్వామ్యంలో ఎంత ఉందో అది కూడా బయటకు తీయాలా, నిజంగానే పారదర్శకంగా జరిగిందా లేదా అన్నది సిబిఐకి దర్యాప్తుకి ఇస్తే ఆ సిబిఐ మీరు చేయలేకపోయారు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, మీరు ఇవ్వలేకపోయిన ఉద్యోగాలు మేము ఇచ్చాము, 16,000 ఉద్యోగాలు ఇచ్చాము. గతంలో మీరు మెగా డిఎస్ఐని దగా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాన్ని చూసి ఓర్వలేక నిరుద్యోగుల్లో ఎవరైతే పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించలేదో, లేదంటే ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో, మొత్తం వ్యవస్థ మీద అపోహలు సృష్టించే ప్రయత్నం, విధ్వంసం సృష్టించేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది అనేది కూటమి పార్టీల వాదన. ఒప్పుకుంటారా? సార్ గతంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 6,100 నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్ దగ్గరలో ఉందని చెప్పి ఈసీకి కంప్లైంట్ చేసి ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబు నాయుడే ఆ రోజున. సో అది అలాగా ముగిసిపోయింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారంటే 23,000 పోస్టులు తీస్తామన్నారు. 23,000 పోస్టులు మెగా డిఎస్ అని చెప్పి 16,347 పోస్టులకు కానీ ఈ రోజున 15,594 పోస్టులకే భర్తీ అయినాయి. మిగతా భర్తీ కాల. ఎందుకని భర్తీ చేయలేదో వాళ్ళ తెలియపరచండి. ఇక్కడ ఏంటంటే శివగారు నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 1995లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. 95లో సీఎం అయిన తర్వాత 98లో ఆయన ఇది ఇలాగే డిఎస్సి ఇచ్చారు. 98లో ఇచ్చారు, 2004లో ఇచ్చారు. అన్ని పెండింగ్ లో అయిపోయి ఏవైతే పెండింగ్ లో అయిపోయినటువంటి ఇవి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సికి ఏవైతే రిక్రూట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, సుమారు 8,500 పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిక్రూట్మెంట్ చేశారు. అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చి వదిలేశారు. మళ్ళీ అన్ని పెండింగ్ లో అయిపోయి సార్ ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,43,000 పోస్టులు సచివాలయం పోస్టులు ఇచ్చాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు పోస్టులు ఒక్క సంవత్సర కాలంలో 2,43,000 ఏవైతే పోస్టులు ఉన్నాయి సచివాలయం పోస్టులు. మరి చంద్రబాబు నాయుడు గారి జీవితకాల చరిత్రలో ఎప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా 22,000 పోస్టులు కూడా ఇవ్వాలి. ఆయన ఒక గవర్నమెంట్ పోస్టులకు వచ్చి 4 సార్లు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన జీవితకాలంలో పోస్టులు 22,000 పోస్టులు మాత్రమే. నేను ఒకటే చెప్తాను సార్, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి తేడా. ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చారు, నేను లెక్క తీస్తే ఒకసారి వాళ్ళు తీయమన్న డేటా ఎన్ని ఇచ్చారన్నది వన్ ఆయన ఎందుకని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదండి, సాక్షి క్యాలెండర్ ఇచ్చారు. మరి ఈ రోజు వీళ్ళు ఏమి ఇస్తూ ఉన్నారు? ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ ఇలాంటివి ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చేవి అవే కదా. ఆంధ్రజ్యోతి, ఈనాడే కదా ఇచ్చేది. ఈ రోజు వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఇచ్చారు? ఎన్ని సంవత్సరాలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు? నిరుద్యోగులకి ఏది వృత్తి ఏది? మరి నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? విద్యాశాఖ కమిషనర్ కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు, ఇవాళ మాట్లాడారు. అలాగే ఎవరికైనా ఏమైనా ఈ విషయంలో డౌట్ ఉంటే డైరెక్ట్ గా వచ్చి కలవమంటున్నారు. ఎందుకంటే ఎంపికైన వాళ్ళు ఆందోళన చెందే సిచ్యువేషన్ కదా. మీరు కలిసారా? చెప్పండి. ఎవరు కలమన్నారమ్మా? విద్యాశాఖ కమిషనర్ ఇవాళ మాట్లాడారు కదా, ఈ విషయంపై ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా వచ్చి కలవమని చెప్పారు. మీరు ఏమైనా కలిసి మాట్లాడారా? అభ్యర్థులు విద్యాశాఖ కమిషనర్ గారికి దగ్గరికి ఫస్ట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినటువంటి కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిలిపించారు, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేశారు. ఆఖరికి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళు వివరించారు. సార్ నాకు గోల్డ్ వచ్చింది, నేను గోల్డ్ పథకం వచ్చింది, తీరా నాకు ఉద్యోగం ఇవ్వలేదు, ఎవరో అప్లై చేస్తారో వాళ్ళకి ఇచ్చారండి అని కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బాధలు చెప్పుకున్నారు. వాళ్ళందరూ కూడా అడిగినప్పుడు మరి ఇదే విద్యాశాఖ కమిషన్ గానీ ఇదే నారా లోకేష్ గారు కానీ పిలిచి రండి, ఎందుకు మీరు ఇలా జరిగిందని ఆ రోజున ఎందుకు మాట్లాడకపోయారండి? ఆ రోజు వాళ్ళు పిలిస్తే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే 4 సార్లు తిప్పిచ్చారంట. 4 సార్లు వాళ్ళే చెప్పారు అభ్యర్థులే, 4 సార్లు తిరిగామంటే వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకోలేదని.
సో వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఎవరైతే మెగా డిఎస్ లో అభ్యర్థులు ఎవరైతే పాపం వాళ్ళకి ఉద్యోగాలు రాక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఈ రోజున ఇంత పారదర్శకంగా ఎవరైతే ఈ మెగా డిఎస్ లో ఉద్యోగం రాకన్నా వీళ్ళు అమ్ముకున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దానికోసం వీళ్ళు పోరాటం చేసి నిరసన కార్యక్రమం తెలిపి రిలే నిరాధ్యక్షలు చేస్తే వాళ్ళ గంజాయి మనుషులా అంటే నిరుద్యోగులు డిఎస్సికి ప్రిపేర్ అయిన వ్యక్తులు టీచర్ పోస్టులకి ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు మీకు గంజాయి బ్యాచ్ లా కనబడ్డారా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రకమైన బిరుదిస్తారా? ఏంటి సార్ ఇది? ఒక నిరుద్యోగిని గంజాయి బ్యాచ్ ఒక గంజాయి వ్యక్తితో మీరు పోల్చారంటే మీ వ్యక్తిత్వం ఏంటి, మీ సంస్కారం ఏంటి నాకు అర్థం కావట్లా. ఓకే, సో ఇక్కడ ఒకటి మేడం, మేము అనేది ఒకటే మేడం, మీ కృష్ణగిరిక దేవాన్ని నుంచి ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఏదైతే దుర్గయ్య అన్న వ్యక్తి మా పార్టీ ఆఫీస్కి వచ్చారు, ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది, ఆయనకి కూడా ఇంకో వ్యక్తికి ఇచ్చారు. కనీసం ఏంటంటే ఆయన స్పోర్ట్స్ మాల్ లో పాల్గొన్నాడంట, ఏవైతే స్పోర్ట్స్ లో పాల్గొన్నాడో వాళ్ళకి ఇచ్చేసారు. పాల్గొన్న వాళ్ళకి ఇచ్చిస్తే గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం? ఉద్యోగం బ్రదర్ ఒక మాట వింటావా?